మీరు చేత్తో పట్టినంత గడ్డి పట్టుకొని తీసుకొచ్చి ఆవుకి తినిపించారనుకోండి, ఆ రోజున మీరు అగ్నికార్యం చేసినట్టే. అందుకని గోవుకి పెట్టడమే యజ్ఞం. గోవు లేకుండా యజ్ఞం లేదు, గోవుకి పెట్టడమే యజ్ఞం అయింది. ఎక్కడ గోవు ఆదరింపబడుతోందో అక్కడ దేవతలందరూ కూడా పరమప్రీతి చెందుతారు. ఒకప్పుడు సమస్త దేవతలు గోవు యందు నిలవై ఉన్నారు. అంటే నేను ఇది గొప్ప కోసం చెప్పాను అని మీరు అనుకోవద్దు దయచేసి. నేను పరమ వినయంతో మీరు సంతోషిస్తారని చెప్తున్నాను తప్ప ఇదేదో మేము చేస్తున్నాను గొప్ప అని మీకు చెప్పట్లేదు. గోవు యొక్క కాళ్లలోనూ డెక్కల యందు పితృదేవతలు ఆవహించి ఉంటారు కాబట్టి ఇప్పటికీ కాకినాడ గోశాలలో మాతృకార్యం పితృకార్యం అంటే తల్లిగారు శరీరం వదిలిపెట్టిన రోజున తద్దినం పెట్టేటప్పుడు, నాన్నగారు శరీరం వదిలిపెట్టినప్పుడు తద్దినం పెట్టేటప్పుడు చాలామంది వచ్చి ఆసనం వేసుకొని, అంటే ఏ దర్భాసనం లాంటిదో వేసి కూర్చుని గోవులకు కాళ్ళు పడతారు. గోవులకు కాళ్ళు పట్టి గోవుల డెక్కల మధ్యలో ఉన్నటువంటి రజస్సు తీసి ఒళ్ళంతా రాసుకుని పెడతారు. అంటే గోసేవ చేస్తే పితృదేవతల యొక్క సేవ చేసినట్టే. నాకు మా నాన్నగారి కాళ్ళు పట్టాలి అని కోరుకున్నా, ఇప్పుడు మా నాన్నగారు లేరు, శరీరం వదిలిపెట్టేశారు. కానీ నాకు మా నాన్నగారి కాళ్ళు పట్టాలి అని కోరుకుంటే గోవు దగ్గరికి వెళ్ళి గోవు సేవ చేస్తే మా నాన్నగారి సేవ నేను చేసేసినట్టే. మా గురువు గారికి సేవ చెయ్యాలనిపిస్తే ఆ గోవుకి సేవ చేస్తే అది మా గురువు గారి కాళ్ళు పట్టినట్టే. నిత్యం గురువు గారికి నేను సేవ చేసినట్టే.